చిరంజీవి బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ విశ్వంబర. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావటం విశేషం. ఇక ఈ సినిమా ముల్లోకాల బ్యాక్ డ్రాప్ తో సోషో ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో ఫలితాలు ఇవ్వటం లేదు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య తప్ప మిగతా సినిమాలేవి ఆయన రేంజ్కు తగ్గ హిట్స్ అందుకోలేకపోయాయి. ఇక చివరిగా వచ్చిన బోలా శంకర్ బోల్తా పడ్డంతో చిరంజీవి తన నెక్స్ట్ సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అలా వశిష్ఠతో విశ్వంబరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నారు. తన 156వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిష, చిరు సరసన హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కొంతమంది యంగ్ హీరోయిన్స్ కూడా చిరంజీవి విశ్వంబరలో నటిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అసలు క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరంటూ అనే అంశంపై ఇప్పటి వరకు ఎటువంటి వార్తలు రాలేదు. కాగా తాజాగా ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ఉండబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు అతని చిరంజీవి సినిమాలో విలన్ గా తీసుకుంటారని కూడా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాంటి ట్విస్ట్ ఈ సినిమాకు వశిష్ఠ ఇచ్చారు. ఇంతకీ ఆ టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఎవరు అనుకుంటున్నారా? రావు రమేష్. ఎప్పటి నుంచో వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తే చూడాలని చాలా మంది అభిమానులు వేచి చూశారు. ఎట్టకేలకు విశ్వంబరతో అది సాధ్యమవుతుంది. అయితే చిరంజీవి లాంటి టాలీవుడ్ టాప్ హీరో ఎదురెళ్లే స్ట్రాంగ్ విలన్ గా రావు రమేష్ సెట్ అవుతాడో లేదో అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. జనవరి 10, 2025న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కథ ప్రకారం చిరంజీవి పాత్రకు 5 చెల్లెళ్లుంటారని ఇప్పటికే లీకులొచ్చిన విషయం తెలిసిందే. ఇషా చావ్లా, సురభి, ఆశిక రంగనాథ్ మరో 2 చెల్లెళ్ల కోసం అన్వేషణ కొనసాగుతుంది. వీరు కాకుండా ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ కూడా ఉంటారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరి పాత్రలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చాలా కాలం తర్వాత త్రిష చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ మూవీలో చిరంజీవి చెల్లెల పాత్రలకు భర్తలను వెతికే పనిలో ఈ మూవీ దర్శకుడున్నట్లు తెలుస్తుంది. సుశాంత్ రాజ్ తరుణ్లతో ఈ విషయమై ఇప్పటికే ఈ మూవీ యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీ కథరీత్యా వారి పాత్రల నివిడి చాలా తక్కువ కాబట్టి ఎంతవరకు వారిద్దరూ ఈ మూవీలో నటించడానికి అంగీకరిస్తారు అన్న సందేహాలు ఉన్నట్లు గాసిప్స్ వస్తున్నాయి. బోలాశంకర్ మూవీలో కీర్తి సురేష్ భర్తగా సుశాంత్ నటించినప్పటికీ అతనికి ఏమాత్రం పేరు రాని పరిస్థితుల్లో సుశాంత్ ఈ మూవీ విషయంలో ఆలోచనలు చేస్తున్నాడు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఈ మూవీ కథలో భారీ స్థాయిలో కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండబోతున్నట్లు టాక్. చిరంజీవి కెరీర్ లో ట్రెండ్ సెటర్ మూవీగా నిలిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి రేంజ్ లో ఈ మూవీ ఉంటుందని అంచనాలు వస్తున్న పరిస్థితుల్లో ఈ మూవీ విడుదల కోసం అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.